Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా చిన్నప్పుడు సర్కస్ వచ్చేది. అందులో చాలా జంతువులు ఉండేవి. ఏనుగు ఉండేది, సింహం, పులి ఉండేది. చాలా మంది రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవారు. కానీ ఆ సర్కస్ వారు వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ లాంటిది అలాంటిది ఏమి ఒక రూమో లేదా స్టేడియం అలాంటిది కాకుండా ఒక గుడారం లాగా వేసుకునేవాళ్ళు. ఆ గుడారం ఏంటంటే వాళ్ళు ఇక్కడి నుంచి వేరు వేరు చోట్లకి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సపోజ్ ఈ ప్రదేశంలో ఒక నెల రోజులు ఉంటే తర్వాత ఇంకో ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ గుడారాన్ని మడిచేసి జాగ్రత్త తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట ఆ గుడారాన్ని వేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళు చక్కగా ఒక పెద్ద చోట్ల ఒక గ్రౌండ్లో పెట్టుకోవచ్చు కదా, ఇదేంటి అని అర్థమయ్యేది కాదు. కానీ ఆ గుడారానికి ఏం విలువ లేదు. దాని లోపలుండే ఆ జంతువులు కానీ ఎవరైతే ఆ రకరకాలైనటువంటి ఆ విన్యాసాలు చేస్తున్నారో వాళ్ళు చేసేవాళ్ళు, అక్కడ ఉండేటటువంటి జంతువులు అవి ముఖ్యం. వాటికి ఒక కప్పు మాత్రమే ఆ గుడారం. ఈ గుడారం గురించి మనకి బైబిల్లో ఎంత అద్భుతమైనటువంటి పోలిక ఉందో అంటే మనకి పేతురు గారు మాట్లాడుతూ ఆయన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఆయన ఏమంటారంటే, మన దేవుడైన యేసుక్రీస్తు నాకు సూచించిన దానిని బట్టి నేను ఈ గుడారంలో ఇంకా కొంతకాలమే ఉండాలి కాబట్టి మీకు కొన్ని సంగతులు చెప్పి మిమ్మల్ని నేను రేపుతున్నాను అంటారు. ఈ గుడారంలో కొంతకాలమే ఉండాలి, నేను త్వరగా మిమ్మల్ని విడిచిపోవాల్సి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, గుడారం అంటే శరీరము. ఈ శరీరంలో అంటే ఇంకా కొంతకాలమే నేను జీవిస్తాను కాబట్టి దేవునికి సంబంధించిన సత్యవంతమైన జ్ఞానవంతమైన విషయాలు మీకు చెబుతూ నేను మిమ్మల్ని రేపుతాను. ఎందుకంటే అవి మీలో అలా ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి. అంటే గుడారము అంటే కేవలము శరీరము. ఇందాక చెప్పుకున్న గుడారం అని ఏంటంటే దానికి ఏమి ఇంపార్టెన్స్ లేదు, లోపల ఉండే వాటికి ఇంపార్టెన్స్. ఇక్కడ మన శరీరానికి కూడా ఈ గుడారానికి కూడా ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు. కానీ లోపల ఉన్నటువంటి దేవునికి సంబంధించిన ఆత్మకి మాత్రమే ప్రాముఖ్యత ఉంది. మనకందరికీ తెలిసినటువంటి ఆ ఫేమస్ వాక్యము మన చిన్నపిల్లలకు కూడా వచ్చినటువంటిది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను అని ఉంటుంది. అంటే అది ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమంగ్ అస్ అని ఉంటుంది. డ్వెల్ట్ అనే దానికి గ్రీక్ భాషలో ఒక అర్థాన్ని నేను చూశాను. ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు డైలీ డివోషన్ కోసం. డ్వెల్ట్ అంటే అర్థం ఏంటంటే పిచ్చింగ్ ద టెంట్ అని ఉంటుంది. పిచ్చింగ్ ద టెంట్ అంటే పిచ్ అంటే తెలుసు కదా, ఒక గ్రౌండ్ అనమాట. ఒక గ్రౌండ్ మీద టెంట్ వేయటం అంటే యేసుక్రీస్తు వారిని ఒక గుడారముగా ఏర్పరిచి దేవుని సన్నిధిని ఆయనలో పెట్టారు. ఏ విధంగా అయితే ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి తన ప్రజల మధ్య ఉన్నదో అదే విధంగా ఆయన సన్నిధి కోసం యేసుక్రీస్తు వారిని ఒక గుడారంగా పంపించి ఆయన సన్నిధి ఆ క్రీస్తు వారిలో ఉంచారు. అందుకనే దేవుడు ఆయనకి కొలత లేని ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి ఆయన అటువంటి మాటలనే మాట్లాడతారని మనం చదువుకుంటాము మత్తయి సువార్తలో. కాబట్టి జీసస్ ఏంటంటే ఆయన దేవుని యొక్క టెంట్ అనమాట. కాబట్టి అటువంటి ఆ టెంట్ కూడా ఆ గుడారం కూడా దేవుని యొక్క గుడారం కూడా ఆయన సన్నిధి మోస్తూ ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో తిరిగారు. ఇంకా యోబు గారు కూడా అద్భుతమైన మాటలు వాడతారు గుడారం గురించి. 22-23లో ఆయన ఏమంటారంటే, సర్వశక్తుని ఎడల వైపు నేను తిరిగిన ఎడల ఈ గుడారంలోంచి దుర్మార్గతని తొలగించుకున్న ఎడల అని ఉంటుంది, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు అని ఉంటుంది అక్కడ. అంటే యోబు గ్రంథంలో మనకేం చెప్పబడిందంటే, ఈ గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గత్వాన్ని తొలగించితే మనము అభివృద్ధి చెందుతాం. ఈ గుడారంలో అంటే శరీరంలో ఉండే దుర్మార్గత అంటే దేవునికి ఇష్టం లేని ప్రతి లక్షణము కూడా దుర్మార్గత్వమే. అవన్నీ తీసేస్తే మనం వర్ధిల్లుతాం అంటే 1000 ఏళ్ళు ఇక్కడ జీవిస్తామని కాదు, కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి చేరుకొని నిత్యంగా ఆ నిత్య జీవితం మనం సంపాదించుకోగలుగుతామని. అంతేకాకుండా యోబు గారు ఇంకొక మాట కూడా అంటారు, నా పరిపక్వ దినాలలో అని 29:4లో మాట్లాడుతూ ఆయన అంటారు, నా పరిపక్వ దినాలలో నా గుడారం పైనే దేవుని రహస్యం ఉంది అంటారు. దేవుని రహస్యం అని ఎందుకన్నారు? గుడారం అంటే ఆయన శరీరము. దేవుని రహస్యం అంటే ఒక మనిషికి రహస్యం అంటే ఎవరికి చెప్పుకోలేని, ప్రతి మనిషికి ఎవరికి చెప్పుకోలేని సంగతులు కొన్ని ఉంటాయి. కానీ తనకు అత్యంత ఆప్తులు, చాలా ఇంటిమేట్గా ఉన్నవారు, సన్నిహితులైన వారికి మాత్రమే తెలుస్తుంది. దేవుని రహస్యం అంటే దేవునికి సంబంధించిన విషయాల్ని ఆయన
తనకి బాగా సన్నిహితులకి మాత్రమే తెలియజేసుకుంటారు. నేను అంతగా దేవునికి సన్నిహితుణ్ణి, నా గుడారం పైనే ఆయన రహస్యం ఉంది అంటే ఆయన నాతో అన్ని పంచుకునేవారు. నేను అలా ఉంటే ఎంత మేలని ఆయనకు ఆ దురవస్థలో ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఆ దినాలలో దేవుని రహస్యము నా పైనే ఉండేది అని. కాబట్టి మనం కూడా మన దుర్మార్గతని విడిచిపెడితే దేవుని రహస్యం మన గుడారం పైనే ఉంటదేమో, దానిని మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఎందుకంటే పవిత్ర గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి అంశం కూడా ప్రతి మనిషి తనకు తాను అప్లై చేసుకుంటా ఉండాలి. ఆ గుడారం గురించి ఆయన ఆ విధంగా చెప్తా ఉన్నారు. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన ఒక గుడారాన్ని మనందరికీ ఏర్పరిచారు. అది ఎటువంటిదో మనకు హెబ్రీ పత్రికలు తెలియజేస్తారు. అది 9వ అధ్యాయము 11వ వచనంలో ఎంతో స్పష్టంగా ఉంటుంది. రాబోయే మేలుల విషయంలో ఆయన నిత్య విమోచన మనకు సంపాదించారు. అంటే మనము విమోచించబడాలి అని ఆయన మన కోసం ఒక నిత్య విమోచన సంపాదించారు. దానిని మనం సంపాదించుకోవాలంటే ఈ గుడారంలో మనము ఎప్పుడు మూలుగుతూ ఉంటామంట. ఎందుకని భారాలతో మనం ఈ గుడారంలో మూలుగుతామనేది కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయము మొదటి నుంచి ఒక 5 వచనాలు మనకి చూపిస్తూ ఉంటారు. అక్కడ ఏమని రాస్తారంటే, ఈ గుడారంలో మనం అందరం కూడా భారాలతో మూలుగుతున్నాం. ఎందుకంటే ఆ భారాలు ఏంటి అంటే రకరకాల భారాలు. ఏంటంటే మనుషుల్ని, ఇతరులను క్షమించలేకపోవటం ఒక భారం, వారి పట్ల ప్రేమ చూపించలేకపోవటం ఒక భారము, ఇతరులతో సమాధానం కలిగి ఉండలేకపోవటం ఇంకొక భారం. అందుకనే కదా యేసుక్రీస్తు వారు ఆయన ఒక పిలుపునిస్తారు అందరికీ, ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి మీ మీద పెట్టుకుంటే నా భారము తేలికగా సులువుగా ఉంటుందని చెప్తారు. భారం ఎక్కడైనా తేలికగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మనం మోసే భారాలు మనిషికి మధ్య సమాధానాన్ని చేకూర్చలేని భారాలు. కానీ ఆయన భారం ఏంటంటే సాత్వికత, పవిత్రత, పరిశుద్ధత, ఇతరులతో సమాధానం, శాంతి, ఇవన్నీ కూడా ఆయన భారాలు. అవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి మీ మీద నా కాడి పెట్టండి అంటాడు ఆయన. కాబట్టి మనము ఈ గుడారంలో మోయలేనటువంటి భారాలతో మూలుగుతూ మనకొక నిత్య నివాసం అని పరలోకంలో ఒక నివాసం ఉందంట. అది గుడారంగా మన మీద ధరించుకోవడానికి మనం అపేక్షించాలని పౌలు గారు చెప్తా ఉంటారు. అది ఎటువంటి గుడారం అంటే మళ్ళీ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంకి వస్తే యేసుక్రీస్తు వారు స్వయంగా ఏర్పరిచినటువంటి గుడారం. ఎందుకంటే రాబోయే మేలుల విషయం కోసం ఆయన ఏర్పరిచిన ఆ గుడారము సృష్టి సంబంధమైనది కానే కాదు, చేతితో చేసింది కానే కాదు. అది ఒక ఘనమైనది, పరిపూర్ణమైనది. అటువంటి గుడారము పరలోకంలో మనకుంది. అది మన మీద ధరించుకొని అపేక్షించాలి అన్నారంటే మన మీద ధరించుకోవడానికి మనము ఆశపడాలి. ఆ గుడారం మన మీద ధరించుకోవడం అంటే మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు. అంటే ఈ శరీరం ఎప్పటికైనా నాశనం అయిపోతుంది కాబట్టి దీనిని ఒక నిత్య జీవం అనేటటువంటి దాంతో మనము కప్పుకోవాలి. కాబట్టి అటువంటి గుడారం కోసం ఏదంటే ఘనమైనది, పరిపూర్ణమైనది, చేతితో చేసింది కాదు, సృష్టికి సంబంధించింది కాదు, కానీ అటువంటిది దేవుడు మనకి ఏర్పరిచి పరలోకంలో ఉంచారు. దానిని మనం అందరం అపేక్షించి అదే గుడారాన్ని ఈ యొక్క శరీరం మీద ధరించుకోవడానికి మనం అందరము కూడా అటువంటి విముక్తి మనందరికీ లభించాలని మనం చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన గుడారం గురించినటువంటి అనేకమైన విషయాలు మరొకసారి ప్రభా మాకు గుర్తు చేశారు తండ్రి. ఈ శరీరం అనేది శాశ్వతమైనది కానే కాదు ప్రభా. మాలో ఉన్నటువంటి ఆత్మ నువ్వు మాకు ఇచ్చినటువంటి ఊపిరి ప్రభా. మళ్ళీ దానిని నీ చేతికి అప్పగించేటప్పుడు ప్రభా మా ప్రయాసలు, మేము వదులుచుకోవాల్సిన భారాలు అవన్నీ కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి సులువుగా ఉండే నీ కాడి, తేలికగా ఉండే నీ భారాన్ని మేమందరం కలిగి నాయన చేతితో చేయనిది, సృష్టికి సంబంధం కానిదైనటువంటి పరలోకములో ఉండే నివాసం అనేటటువంటి దాన్ని ధరించుకోవడానికి మేమందరం అపేక్షించాలని నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.